అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఈరోజు ఎంతోమంది ముస్లింల జీవితంలో ఒక పెద్ద సమస్య ఉంది. జీవితం ఉంది, కాని క్రమశిక్షణ లేదు. లక్ష్యాలు ఉన్నాయి, కాని నిరంతరత లేదు. మారాలి అని అనుకుంటున్నారు, కాని ప్రతిరోజూ అదే అలవాట్లు. రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్ర, ఉదయం ఆలస్యంగా లేవడం, ఫజర్ మిస్ కావడం, మొబైల్లో గంటల తరబడి స్క్రోలింగ్, పనులు వాయిదా వేయడం. రోజు ముగిసేసరికి మనసులో ఖాళీ, గిల్టీ, యా అల్లాహ్, నేను నా జీవితాన్ని ఏమి చేస్తున్నాను అనే బాధ. సోదరులారా, చాలామంది విజయాన్ని కోరుకుంటున్నారు, కాని విజయానికి అవసరమైన క్రమశిక్షణను ప్రేమించడం లేదు. ఇస్లాం మనకు కేవలం ఇబాదత్ నేర్పలేదు, ఒక పూర్తి జీవన విధానాన్ని నేర్పింది. మరియు ఈ ప్రపంచంలో అత్యంత క్రమశిక్షణగల జీవితం ఎవరిది అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితం. ఆయన గారి జీవితంలో ప్రతి క్షణానికి విలువ ఉంది, ప్రతి పనికి ఉద్దేశ్యం ఉంది. ఇబాదత్, కుటుంబం, సమాజం, విశ్రాంతి, దావత్, అన్నింటిలో సమతుల్యత. సుబ్హానల్లా, ఈరోజు చాలామంది బిజీగా ఉన్నారు, కాని బరఖా లేదు. ఎందుకంటే జీవితంలో సున్నత్ క్రమశిక్షణ లేదు. సోదరులారా, బలమైన ఇమానున్న వ్యక్తి క్రమశిక్షణగల వ్యక్తిగా మారతాడు. ఎందుకంటే అతను తన సమయాన్ని అల్లాహ్ ఇచ్చిన అమానత్గా చూస్తాడు. అల్లాహ్ ఖుర్ఆన్లో చెబుతున్నాడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అనుసరించండి. మరియు మరో ఆయత్లో విజయవంతమైన ముഅ్మినుల లక్షణాలను అల్లాహ్ చెబుతున్నాడు, వారు తమ నమాజులో ఖుషూ కలిగి ఉంటారు, వృధా విషయాల నుండి దూరంగా ఉంటారు. అల్లాహు అక్బర్. చూడండి, విజయవంతమైన ముస్లిం యొక్క లక్షణం వృధా జీవితానికి దూరంగా ఉండటం. ఈరోజు చాలామంది సమయాన్ని చంపుతున్నారు, కానీ నిజానికి సమయం మనల్ని జన్నత్కు దగ్గర చేస్తోంది, లేక జహన్నంకు దగ్గర చేస్తోంది. క్రమశిక్షణ అంటే ఏమిటి? చాలామంది అనుకుంటారు, క్రమశిక్షణ అంటే చాలా కఠినమైన జీవితం అని. కాదు సోదర్లారా, ఇస్లాంలో క్రమశిక్షణ అంటే ఉద్దేశ్యంతో జీవించడం, మన నఫ్స్ను నియంత్రించడం, సమయాన్ని విలువైనదిగా మార్చడం. నమాజ్లో క్రమశిక్షణ, మాటల్లో క్రమశిక్షణ, నిద్రలో క్రమశిక్షణ, సమయంలో క్రమశిక్షణ. ఇది మన జీవితాన్ని అందంగా మారుస్తుంది. ఈరోజు ప్రపంచం కూడా ప్రొడక్టివిటీ గురించి మాట్లాడుతోంది, కాని ఇస్లామిక్ ప్రొడక్టివిటీ కేవలం డబ్బు లేదా పనుల గురించి కాదు. అల్లాహ్ సంతృప్తి గురించి, బరఖా గురించి, హృదయ ప్రశాంతత గురించి. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితం చూడండి. ఆయనగారు ఉదయం సమయాన్ని ప్రేమించేవారు, ఉమ్మత్ కోసం దువా చేశారు, యా అల్లాహ్, నా ఉమ్మత్ ఉదయ సమయాల్లో బరఖా పొందేలా చెయ్యు. సుబ్హానల్లాహ్. కానీ ఈరోజు ఎంతోమంది ఉదయం బరఖాను నిద్రలో కోల్పోతున్నారు. తర్వాత రోజంతా అలసట, స్ట్రెస్, ఫోకస్ లేకపోవడం. ఎందుకంటే సున్నత్ జీవితం నుండి దూరమయ్యారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, అల్లాహ్కు అత్యంత ప్రియమైన అమల్ చిన్నదైనా నిరంతరంగా చేసే అమల్. చూడండి, ఇస్లాం మనకు ఒక్కరోజు ఉత్సాహాన్ని కాదు, నిరంతరతను నేర్పుతోంది. ఈరోజు చాలామంది ఒకరోజు చాలా మోటివేషన్తో ఉంటారు, తర్వాత మళ్లీ పాత జీవితం. కాని సున్నత్ మనకు నేర్పేది స్థిరత్వం, చిన్న మంచి అలవాట్లు ప్రతిరోజూ. సోదరులారా, బలమైన ముమిన్ బలహీన ముమిన్ కంటే అల్లాహకు ఎక్కువ ప్రియమైనవాడు. ఈ హదీస్ కేవలం శారీరక బలం గురించి కాదు, మనస్సు బలం, ఇమాన్ బలం, క్రమశిక్షణ బలం. ఈరోజు చాలామంది తమ నఫ్స్కు బానిసలుగా మారిపోయారు. నిద్ర కావాలంటే నిద్ర, ఫోన్ కావాలంటే ఫోన్, మూడ్ లేకపోతే నమాజ్ లేదు. కాని ముమిన్ తన కోరికల వెనుక కాదు, అల్లా మార్గదర్శకత్వం వెనుక నడుస్తాడు. ఒక మనిషిని ఊహించండి, అతని జీవితం పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది. రాత్రి 3 గంటల వరకు మొబైల్, ఫజ్ర్ మిస్, పనులు ఆలస్యం, మనస్సులో స్ట్రెస్, ఏ లక్ష్యమూ పూర్తి కాదు. ఒకరోజు అతను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సీరత్ గురించి విన్నాడు. ఆయనగారి క్రమశిక్షణ, సమయపాలన, సున్నత్
జీవితం అతను చిన్న మార్పులతో ప్రారంభించాడు. రాత్రి త్వరగా నిద్రపోవడం, ఫజ్ర్ కోసం లేవడం, ఉదయం అద్కార్, రోజూ కొద్దిగా ఖుర్ఆన్, మొబైల్ సమయం తగ్గించడం, రోజును నమాజ్ చుట్టూ ప్లాన్ చేయడం మొదట్లో కష్టమనిపించింది. కాని కొన్ని వారాల తరువాత అతని జీవితం మారడం ప్రారంభమైంది. మనసులో ప్రశాంతత, పనుల్లో ఫోకస్, నమాజ్లో ఖుషూ, జీవితంలో బరఖా. ఎందుకంటే సున్నత్ జీవితం మనిషిని లోపల నుండి మార్చేస్తుంది. సోదరులారా, ఈ రోజునుంచే నిర్ణయం తీసుకోండి. త్వరగా నిద్రపోండి, ఫజ్ర్ కోసం లేవండి, రోజును నమాజ్ చుట్టూ ప్లాన్ చేయండి, అనవసర స్క్రోలింగ్ తగ్గించండి, సున్నత్ అలవాట్లు పెంచుకోండి, చిన్న మంచి పనుల్లో కూడా నిరంతరంగా ఉండండి. ఎందుకంటే విజయవంతమైన ముస్లిం జీవితం యొక్క రహస్యం సున్నత్ క్రమశిక్షణలో ఉంది. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితాన్ని లోతుగా పరిశీలిస్తే ఒక గొప్ప విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన గారి జీవితం అత్యంత క్రమబద్ధమైన జీవితం, సమయానికి విలువ, బాధ్యతలకు ప్రాధాన్యత, ఇబాదత్లో నిరంతరత, హృదయంలో ప్రశాంతత. ఈరోజు చాలామంది రోజంతా బిజీగా ఉన్నారు, కాని రోజు ముగిసేసరికి ఏమీ సాధించలేదు. ఎందుకంటే సమయం ఉంది, కాని దిశ లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన సమయాన్ని ఎంతో జాగ్రత్తగా ఉపయోగించేవారు. ఇబాదతుకు సమయం, కుటుంబానికి సమయం, సహాబాలతో సమయం, ఉమ్మత్ సమస్యలకు సమయం. అల్లాహు అక్బర్! ఇంత బాధ్యతల మధ్య కూడా ఆయనగారి జీవితంలో సమతుల్యత ఉండేది. ఇదే అసలైన ఇస్లామిక్ క్రమశిక్షణ. ఈరోజు చాలామంది ఒక విషయం కోసం ఇంకో విషయం కోల్పోతున్నారు. డబ్బు కోసం కుటుంబం, వినోదం కోసం నమాజ్, సోషల్ మీడియా కోసం ఖుర్ఆన్. కాని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితం సమతుల్య జీవితానికి ఆదర్శం. సోదరులారా, ఆయనగారి ఇబాదతులో నిరంతరత చూడండి. ఎంత బిజీగా ఉన్నా నమాజ్ సమయానికి, దిక్ర్ నిరంతరం, ఖుర్ఆన్తో సంబంధం బలంగా, తహజ్జుద్ కూడా విడిచిపెట్టలేదు. ఎందుకంటే క్రమశిక్షణగల ముమిన్ మూడ్ను అనుసరించడు, అల్లాహ్ ఆజ్ఞను అనుసరిస్తాడు. అల్లాహ్ ఖుర్ఆన్లో చెబుతున్నాడు, సహనం చూపండి, దృఢంగా ఉండండి, మరియు అల్లాహ్ను ఎక్కువగా గుర్తుచేసుకోండి. చూడండి, సహనం, స్థిరత్వం, దిక్ర్, ఇవి అన్నీ క్రమశిక్షణతో సంబంధం కలిగి ఉన్నాయి. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పరిశుభ్రతను కూడా ఎంతో ఇష్టపడేవారు. శరీర పరిశుభ్రత, బట్టల పరిశుభ్రత, ఇంటి పరిశుభ్రత. ఎందుకంటే అస్తవ్యస్తమైన జీవితం మనసును కూడా అస్తవ్యస్తంగా చేస్తుంది. సున్నత్ జీవితం బయట మరియు లోపల రెండింటినీ అందంగా మారుస్తుంది. మరొక గొప్ప లక్షణం భావోద్వేగ నియంత్రణ. ఈరోజు చాలామంది చిన్న సమస్యకే కోపం, చిన్న విమర్శకే నిరాశ. ఎందుకంటే హృదయంలో క్రమశిక్షణ లేదు. కాని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అత్యంత సహనశీలి. అవమానాలు ఎదురైనా ప్రశాంతత, కష్టాలు వచ్చినా తవక్కుల్. ఇదే నిజమైన బలం. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఈ దీన్లో అతిగా కఠినతరం చేయకండి. అంటే ఇస్లాం సమతుల్యతను నేర్పుతోంది. అత్యధిక అలసత్వం కాదు, అత్యధిక ఒత్తిడి కూడా కాదు, బ్యాలెన్స్. మరియు మరో హదీస్లో, అల్లాహ్కు అత్యంత ప్రియమైన అమల్, నిరంతరంగా చేసే అమల్ సుబ్హానల్లా. అంటే రోజుకు కొద్దిగా ఖుర్ఆన్ అయినా నిరంతరం, కొద్దిగా దిక్రైనా నిరంతరం, సమయానికి నమాజ్ నిరంతరం. ఇదే సున్నత్ మార్గం. సోదరులారా, క్రమశిక్షణ మనల్ని పాపాల నుండి కూడా రక్షిస్తుంది. అస్తవ్యస్తమైన జీవితం శైతానుకు అవకాశమిస్తుంది. రాత్రిళ్లు ఆలస్యంగా మేలుకోవడం, అనవసర ఫోన్ వినియోగం, లక్ష్యం లేని సమయం, ఇవి ధీరే ధీరే ఇమాన్ను బలహీనపరుస్తాయి. కాని క్రమశిక్షణగల జీవితం హృదయాన్ని రక్షిస్తుంది. ఫజ్ర్ కోసం లేవడం, ఉదయం దిక్ర్, సమయానికి పని, సున్నత్ అలవాట్లు, ఇవి మనిషిని బలంగా మారుస్తాయి. గుర్తుంచుకోండి, చిన్న అలవాట్లు భవిష్యత్తును నిర్మిస్తాయి. ఈరోజు మీరు ఫజ్ర్ కోసం లేస్తే అది చిన్న విషయం అనిపించవచ్చు, కాని అదే అలవాటు
మీ జీవితాన్ని మార్చగలదు. ఉదయం సమయాల్లో బరఖా ఉంది. ఆ సమయాల్లో హృదయం ప్రశాంతంగా ఉంటుంది. మెదడు స్పష్టంగా పనిచేస్తుంది. దుఆలకు ప్రత్యేకమైన అనుభూతి ఉంటుంది. కాని ఈరోజు చాలామంది ఆ బరఖాను నిద్రలో కోల్పోతున్నారు. ఒక మనిషిని ఊహించండి. అతను ఎప్పుడూ స్ట్రెస్లో ఉండేవాడు. ఫోన్, వ్యసనం, నమాజ్లో నిర్లక్ష్యం, నిద్ర సరిగా లేదు, హృదయంలో ప్రశాంతత లేదు. ఒకరోజు అతను తన జీవితాన్ని సున్నత్ ప్రకారం మార్చాలని నిర్ణయించుకున్నాడు. రాత్రి త్వరగా నిద్రపోవడం ప్రారంభించాడు. ఫజ్ర్ కోసం లేవడం, ఉదయం అద్కార్, రోజూ ఖుర్ఆన్ చదవడం, కుటుంబానికి సమయం ఇవ్వడం, వ్యాయామం, అనవసర వినోదం తగ్గించడం. కొన్ని నెలల తరువాత అతను పూర్తిగా మారిపోయాడు. మానసికంగా, బలంగా, శారీరకంగా చురుకుగా, ఆధ్యాత్మికంగా ప్రశాంతంగా. ఎందుకంటే సున్నత్ జీవితం మనిషిని అన్నివైపులా మెరుగుపరుస్తుంది. సోదరులారా, మోటివేషన్ కోసం ఎదురుచూడకండి. జీవితం చాలా వేగంగా గడుస్తోంది. మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. వృధా అయిన సమయం తిరిగిరాదు. క్రమశిక్షణ లేకపోవడం కేవలం దునియా అవకాశాలను కాదు, ఆఖిరహ్ అవకాశాలను కూడా నాశనం చేస్తుంది. అందుకే ఇప్పుడే మారండి. సున్నత్ను జీవన విధానంగా మార్చుకోండి. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి క్రమశిక్షణ విజయవంతమైన ముస్లిం జీవిత రహస్యం. సోదరులారా, ఇప్పుడు ఒక్కసారి మన జీవితాన్ని నిజాయితీగా పరిశీలించుకుందాం. మనము నిజంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నిజమైన అనుచరుల్లా జీవిస్తున్నామా, లేక కేవలం ముస్లింలమని చెప్పుకుంటూ సున్నత్ నుండి దూరంగా జీవిస్తున్నామా? ఎంత సమయం వృధా చేశాం? ఎన్ని ఫజర్ నమాజులు కోల్పోయాం? ఎన్ని గంటలు మొబైల్ ముందు ఉపయోగం లేని విషయాల్లో గడిపాం? మన రోజువారీ అలవాట్లు మనల్ని అల్లాహకు దగ్గర చేస్తున్నాయా, లేక దూరం చేస్తున్నాయా? ఖియామత్ రోజు అల్లాహ్ మన జీవితాన్ని గురించి అడిగితే, మన సమయాన్ని ఎలా ఉపయోగించామో అడిగితే ఏం సమాధానం చెబుతాం? సోదరులారా, క్రమశిక్షణ కేవలం విజయానికి మార్గం కాదు, అది అల్లాహతో బలమైన సంబంధానికి మార్గం. సమయానికి నమాజ్ హృదయాన్ని శుద్ధి చేస్తుంది. సున్నత్ను అనుసరించడం జీవితంలో నూర్ తీసుకువస్తుంది. దిక్ర్ మనసుకు ప్రశాంతత ఇస్తుంది. నిరంతర మంచి అమల్ ఇమాన్ను బలపరుస్తుంది. ఈరోజు చాలామంది బయట విజయాన్ని వెతుకుతున్నారు, కాని లోపల ఖాళీగా ఉన్నారు. ఎందుకంటే సున్నత్ జీవితం నుండి దూరమయ్యారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితం కేవలం ఇబాదత్ కాదు, పూర్తి జీవన విధానం. నిద్ర ఎలా, తినడం ఎలా, మాట్లాడటం ఎలా, సమయాన్ని ఉపయోగించడం ఎలా, అన్నింటిలో సున్నత్ ఉంది. మరియు ప్రతి సున్నత్ మన జీవితంలో బరఖాను తీసుకువస్తుంది. సోదరులారా, తహజ్జుద్ ఒక గొప్ప క్రమశిక్షణ ట్రైనింగ్. రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు అల్లాహ్ కోసం లేవడం, నఫ్స్ను జయించడం, శైతాన్ను జయించడం, ఇది హృదయాన్ని బలంగా చేస్తుంది. ఫజ్ర్ తరువాత రోజును ప్లాన్ చేయండి. ఈరోజు నేను ఏమి నేర్చుకోవాలి, ఏం చెయ్యాలి, ఎలా అల్లాహ్కు దగ్గరవ్వాలి? ఇలా జీవించే ముమిన్ లక్ష్యం లేకుండా తిరగడు. ఉపవాసం కూడా క్రమశిక్షణను పెంచుతుంది. అది కేవలం ఆకలి కాదు, సెల్ఫ్ కంట్రోల్, మన కోరికలపై నియంత్రణ. సోదరులారా, మంచి స్నేహితులు కూడా చాలా ముఖ్యం. సున్నత్ను ప్రేమించేవారితో ఉండండి, నమాజ్ గుర్తుచేసేవారితో ఉండండి, అల్లాహ్ను గుర్తుచేసేవారితో ఉండండి. ఎందుకంటే మన చుట్టూ ఉన్నవారు మన భవిష్యత్తును ప్రభావితం చేస్తారు. ప్రతిరోజూ మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, ఈరోజు నేను ఏమి మంచిగా చేశాను, ఏ తప్పు చేశాను, రేపు ఎలా మెరుగుపడాలి? ఇదే ముహాసబా, స్వీయ పరిశీలన. ఇది సాలిహీన్ అలవాటు. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, మనుషులకు ఎక్కువ ఉపయోగపడే వ్యక్తి, అత్యుత్తమ వ్యక్తి అంటే ముస్లిం కేవలం తనకోసం కాదు, సమాజానికి ఉపయోగపడే వ్యక్తి, ప్రొడక్టివ్, బాధ్యతగల, క్రమశిక్షణగల వ్యక్తి. మరియు మరోసారి గుర్తుంచుకోండి, అల్లాహ్కు అత్యంత ప్రియమైన అమల్, నిరంతరంగా చేసే అమల్ సుబ్హానల్లాహ్ అంటే రోజుకు కొద్దిగా ఖుర్ఆన్ అయినా, నిరంతరం సమయానికి నమాజ్, నిరంతరం
కొద్దిగా దిక్రు, నిరంతరం. ఇదే గొప్ప జీవిత రహస్యం. ఒక మనిషిని ఊహించండి. అతని జీవితం పూర్తిగా అస్తవ్యస్తంగా ఉండేది. ఫజ్ర్ మిస్, ఫోన్, వ్యసనం, లక్ష్యం లేదు, స్ట్రెస్, ఆలస్యం. ఒకరోజు అతను నిర్ణయించుకున్నాడు, ఇక నుండి సున్నత్ ప్రకారం జీవించాలి. అతను చిన్న మార్పులతో ప్రారంభించాడు. త్వరగా నిద్ర, ఫజ్ర్ కోసం లేవడం, ఉదయం దిక్ర్, రోజు ఖుర్ఆన్, అనవసర స్క్రోలింగ్ తగ్గించడం, సమయానికి నమాజ్, మంచి స్నేహితులు. కొన్ని నెలల తరువాత అతని జీవితం పూర్తిగా మారిపోయింది. మనసులో ప్రశాంతత, ఇమాన్లో బలం, పనుల్లో ఫోకస్, జీవితంలో బరఖా. ఎందుకంటే సున్నత్ జీవితం మనిషిని లోపల నుండి నిర్మిస్తుంది. సోదరులారా, ఈ రోజునుంచే నిర్ణయం తీసుకోండి. నమాజ్ను సమయానికి కాపాడండి, త్వరగా నిద్రపోండి, ఫజ్ర్ కోసం లేవండి. ప్రతిరోజూ సున్నత్ను అనుసరించండి. అనవసర విషయాల నుండి దూరంగా ఉండండి. సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించండి. ఖుర్ఆన్ మరియు దిక్రుతో కనెక్షన్ పెంచుకోండి. ప్రతిరోజూ అల్లాహ్ను అడగండి, యా అల్లాహ్, నాకు క్రమశిక్షణ ఇవ్వు. ఎందుకంటే క్రమశిక్షణగల ముస్లిం దునియా మరియు ఆఖిరహ్ రెండింటిలో విజయవంతమవుతాడు. చివరిగా మనమందరం కలిసి దువా చేద్దాం. యా అల్లాహ్, మా జీవితాల్లో క్రమశిక్షణ ప్రసాదించు. మమ్మల్ని సమయానికి నమాజ్ కాపాడేవారిగా మార్చు. మా సమయాల్లో బరఖా ఇవ్వు. మమ్మల్ని సోమరితనం మరియు వ్యర్థ విషయాల నుండి రక్షించు. మా హృదయాల్లో బలమైన ఇమాన్ ప్రసాదించు. మాకు సున్నత్పై ప్రేమ ఇవ్వు. ఖుర్ఆన్ మరియు దిక్రుతో మమ్మల్ని జీవింపజేయు. మమ్మల్ని ఉపయోగకరమైన ముస్లింలుగా మార్చు. మా జీవితాన్ని నీ విధేయతలో ముగించే తౌఫీక్ ప్రసాదించు. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్.